ఏ ఊరే కదా అడిగి. ఆ, అక్కడ ఏంటంటే అని అడుగుతారు ఏమంటే ఆ, ఎవరు పట్టించుకొని ఏడన్నా పోయిపోమంటారు అనుకున్నారు మళ్ళా అరిచింటారు నైనారు. వాళ్ళ చాలా తప్పుగా చేసింది. పిలిచి ఫోన్ చేసినాడంట ఎప్ప అది చేసినాడన్నా. చేసేసేది ఆ రోజు మంచి పని చెప్ప అలాగే చెప్పినారు. వాళ్ళ ఇష్టం రాదు. రాట్లేదు దినానికి కూడా రాదు. సరే రాదు దానికి కానీ ఇంకా దినానికి ఎందుకు వస్తారు ఇప్పుడు. మన వెళ్ళిపోతారు ఏం పట్టించుకోరు. మన చచ్చిపోయినప్పుడు రాలేదు. ఇంకా దినానికి ఏమని తినేకొచ్చి చెప్ప అంటారు. అట్లా మనుషులు కూడా అంటారు. ఎవరు పట్టించుకోరు. ఆ? ఆ చంద్ర పెళ్ళకి వచ్చింది. ఆ చంద్ర రాలేదంట. వాళ్ళు వాడి మనిషి వస్తే తీసుకున్నాడు. ఆ? చంద్ర కన్నా వచ్చిపోయిందంట. అది వచ్చి చూసుకొని పోయిందంట. అంతేనా వానికి అది తీసేసినారు కిడ్నీ. అవునంట బాగా వాడికి వాడు కానీ గడ్డ కట్టాడు. అవార్డు అంటారు నరేంద్ర గడ్డ కట్టాడు. వాడికి బాగలేదు చంద్రాకు నర్సరీకి బరువుకా అది లేకుంటే నర్సలేరంట అది లేకుంటే. నొప్పులు కాళ్ళు చీకేది అన్నీ ఉంటాయి కదా. ఒకటి ఏందన్నా చెయ్యి కాలు ఇరిగిపోయినట్లు ఉంటుంది అట్లా అంతే. ఏం చేస్తాంగా. అందుకే అయిప ఎడన కదిరిలో చూసి పెట్టాలా. ఇప్పుడు నెట్లన్నీ చూస్తున్నాడు చంద్ర పెళ్ళాన్ని పిల్లల్ని. అది చేసాలా ఇప్పుడు సొరిగితే అని పిల్లలకి ఇబ్బంది. ఆడ పల్లెల్లో సరిగ్గా లేదు. ఆడ అమ్మ ఇంటి ముందర పెద్ద కొట్లాట వాళ్ళంట్లే. నిన్న అట్లాంటి అంత కసుమరిగా ఏం చేసినా అరుస్తాంటుంది కానీ రోజు ఈ సీనప్పి అన్నీ దగ్గర సీనప్పి ఏమైనా కొనుక్కుంటాడేమో. అదే ఏమన్నా ఇస్తాడేమో కనుక్కో పోయితే అట్లయితే సన్నగా నరేంద్ర తగ్గి కాదు. మామకు సన్నగా చెప్పిండు బయట పోకుండా పోయేటప్పుడే. ఏమో సొరిగితే నువ్వు చుట్టుకుంటాం లెప్ప మేమే పిల్లి అనుకుంటుంది. అన్నం వండుకుండేది ఊర్లో తిండికెళ్ళా మా పిన్నమ్మ ఇండ్లు అన్నట్లని మరసంగా ఆ మాట కనుక్కోమను. ఇప్పుడు కాదు స్వామి. అప్పుడు కాదంటే వాడు అప్పుడే కాదు. వాడు ఉన్నీడు అమ్మేస్తాడు. చేను కూడా అమ్ముతాడు. ఇంకా అది ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తారు. ఇప్పుడు అమ్మాయి తీసుకొని పంటలే పాడలే ఏం చేస్తారు. లచ్చలు పెట్టి బ్రహ్మయ్య అమ్ముతున్నాడా. ఎవరికి ఎవరు తీసుకుంటున్నాడు. ఎవరు తీస్తున్నాడా. ఎవరు పెద్దన్న గారు ఇంకా అంగటప్పలకే కొంప ఇదే వాళ్ళు మాట్లాడుకుంటాడాలి. ఆ పెద్దన్న గారికి ఇంకా అదంతా అంతే. ఇంకా పెద్దన్న గారే అంతా తీసుకునేది. ఊరు కొనే వాళ్ళు లేరు. వాళ్ళు అంతా గొర్రెలు గోలు నట్టుకోలినాడు జనాన్ని. ఏమో చూస్తాక నువ్వు ఏమో మా పిల్లలు నువ్వు ఏడొస్తావు నడుస్తా కాళ్ళు జోకులు వస్తున్నాయి నాకు. నువ్వు వస్తావా. నేను వాళ్ళు పోవాలే పిల్లలు ఇద్దరు పట్టినారు కాబట్టి ఏం వస్తామనుకుంటే ఎట్లా నమ్మకం చూసుకోవాలా. టైం చూసుకొని మళ్ళీ మబ్బు అవుతుంది వచ్చేకి లేదు. అది అది ఒకటి బస్సులు ఉండవు. ఏమో చూద్దాం. ఏమో పాపం అప్పుడే పోయింటే బాగున్నాయి నడుస్తాడని పిల్లలు. ఇప్పుడు 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 సరేలే అట్లయితే భయం లేదులే. భయం ఏటో ఎవరైనా దొంగలు రారా. దొంగలు వస్తారేమో దేవాలలో.
ఏమో చూద్దామంటున్నారు. కాలు బాగుంటే వస్తాక్క, లేకుంటే పోను. ఆ? కాలు చాలా దోమలు నడిగిస్తుంటే అటు 2 అడుగులు నడిస్తే బుయ్యి అంట అంటుంది కాలు. మళ్ళీ అందుకే పోంది, లేకుంటే పోతాంటి ఇక చూడాలని నువ్వు చాలా ఇష్టం ఉండే. ఏ సూదులు మా చిన్న మాతలు మింగి మింగి కుప్పలైనాయి. ఆ. ఊర్లోటోళ్ళు కూడా రాలేదంట కదా. ఈడుగులన్నా రాలేదు అక్కడ. అమ్మకైతే నర్సమ్మకు వెంకటేష్కు ఏమి చాలా పెట్టిందే పాపము. ఆదినారాయణ పెళ్ళాంకు ఏం వచ్చేది వదినా వదినా అని ఎత్తపోతాంది చూడు పాపం. గబ్బులని ఉండాలి పెట్టి. ఆడ బారేసినట్ట మా జైదాం వాళ్ళు పసుంత మన కింద వేసినది ఆడ ఆ బండ పేడ కదా. శ్రీరాముల దగ్గర ఆవిడ శ్రీరాముల దగ్గర అదే బండ మీద ఆడ వేసి చింతమని కింద నారాసం చూడు ఎవరు వేసుకొని నారాయణ స్వామి చింతమాన కింద వేసి శ్రీరాముల చింతమాన కింద బండి దొబ్బేసి వెళ్ళిపోయినారంట. బండి ఆడ పెట్టేసి మనకి ఇష్టం మనం వెళ్ళిపోయినారంట వాళ్ళు. నారాయణ స్వామిని విడిచిపెట్టి ఆడ ఇంటికి పోయి పండుకొని 14కి వచ్చినారంట చూడుక్క. పాప రమేష్ పెండ్లామని మళ్ళా అనొద్దు. రమేష్ ఇంటికి ఇప్పుడు రంగనాయకులు చనిపోయినాడు. ఇక రంగనాయకులు సత్య వాళ్ళు రంగనాయకులు అంటారు చూడు. శంతన్న అమ్మ ఉండే శంతన్న బిడ్డ సరస్వతి మగుడు. అదే చచ్చిపోయింటే దినాలకు ఎంగడసాముడు కొడుకు కాదు, ఎంగడసామి నువ్వు. ఎంగడసామి అంటే వాళ్ళ నాయన పుట్టినట్లు నువ్వు చెప్పేది. ఎంగడసామి కాదు మన ఎంగడసామి ఎంగడరావు మామ. శ్రీరాములు వెంకటస్వామి అన్నదమ్ములు కదా. వెంకటస్వామి లేదా చచ్చిపోలేదా అనురాధ మూడు. శ్రీరాములు కాదే వెంకటస్వామి ఏమో చూడనట్లు చెప్తుంది. ఎవరు రాలే.